శ్మశాన వాటిక భూమి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మదీనా కాంప్లెక్స్ గురించి ₹1 శాంక్షన్ ఆల్రెడీ అన్నగారి సహకారంతో మినిస్టర్ గారి దగ్గర ఎండాస్ చేయడం జరిగింది. అది రేవంత్ అన్న దగ్గర తీసుకెళ్లి మా సీఎం గారి దగ్గర అది కూడా తీసుకొస్తామని తెలియజేస్తున్నాము. అలాగే ప్రైవేటు పనులు ఉన్నాయి, గజల్ ప్రజల సహకారంతో అది కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా మతీన్ బైన్ గెలిపించిన ఇక్కడ ఉన్న మా కార్యకర్తలకు నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే మతీన్ ఇంతకు మొదలు అధ్యక్షునిగా ఉండి ఏ విధంగా మీ ముస్లింలందరికీ కూడా సేవ చేసిండో మీరందరూ గుర్తించుకొని రెండోసారి గెలుచుడంటే అదే గెలుపు. మొదటిసారి అందరు ఆశతోనే వేస్తారు, కానీ రెండోసారి గెలిచినప్పుడు నమ్మకంతో ఇన్ని రోజులు చేసిండు, మళ్ళా కూడా ఇంకా చేస్తాడని మీరు ఈ విధంగా గెలిపించినందుకు అందరినీ అభినందిస్తూ తప్పక ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రూలింగ్ లో ఉన్నది. మీ కోరికలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే మీరు అందరు కూడా గుర్తుంచుకోండి, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సెక్యులర్ పార్టీ. ఆ సెక్యులర్ పార్టీ మీ ఆశయాలు నెరవేర్చే విధంగా ఉంటుంది. మనం అందరం గమనిస్తున్నాం. రాబోయే కాలంలో బీజేపీ కానీ, బీజేపీకి తొత్తు బీఆర్ఎస్ కానీ మన మైనార్టీల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి తప్పక ఇక్కడున్న గజ్వేల్ సోదరులందరికీ కూడా మేము చెప్తున్నాం, మేము మీకు ఎప్పుడు కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఏ విధంగా అంటారో అదే విధంగా మనం అందరం కలిసి ఉన్నాం. తప్పక మీ ముస్లిం మైనార్టీ అభివృద్ధికి మేము కట్టుబడి మీ గురించి సేవ చేసడానికి ఎప్పుడూ కూడా మీతో పాటు మతీన్ భాయ్తో పాటు అందరికీ ఈ ముస్లింలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆ అల్లాహ్ని కూడా కోరుతున్నాం.